కావేరి ఇంట్లో బండలు తుడుస్తూ ఉంటే అప్పుడే అత్తగారు శారద ఒంటి నిండా నగలు ధరించి కావాలనే కావేరి తుడుస్తున్న వైపు తిరుగుతూ ఉంటుంది. కావేరి అత్తగారికి ఎదురు చెప్పలేక అలా తుడుస్తూనే ఉంటుంది. అప్పుడే ఒక ఆమె శారదింటికొచ్చి, వదినా, ఇంకా ఇంట్లోనే ఉన్నారా? వెళ్దాం పదండి అంటూ చూసుకోకుండా లోపలికొస్తుంది. ఆమె కావేరి బండలు తొడవడం చూసి, అయ్యో కావేరి, క్షమించు, నేను చూసుకోకుండా వచ్చాను. నువ్వు దానికి క్షమాపణ చెప్తున్నావేంటొదినా? అది పని మనిషి, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. నువ్వు పద అంటూ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళిపోతారు. అలా ఇద్దరూ బయటికి నడుచుకుంటూ వెళుతూ మాట్లాడుకుంటూ ఉండగా పక్కనున్న ఆమె శారదతో, ఎందుకొదినా నీ కోడల్ని ఎప్పుడూ పనిమనిషి అని తిడుతూ ఉంటావు? నిజంగానే అది పని మనిషి వదినా. మా వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ కంపెనీలో పని మనిషిది. కంపెనీని శుభ్రం చేసి టీలు అందిస్తూ ఉంటుంది. పల్లెటూరి మొద్దు, చదువుకోని మొద్దు, దాన్ని అలాగే తిట్టాలి అని అలా కావేరి గురించి చెప్తూ అలా వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా కావేరి మామయ్య సుబ్బారావు చంద్రిక అనే ఆమెని కావేరి దగ్గరికి తీసుకొస్తాడు. ఈ అమ్మాయే కదా మీ కోడలని చెప్పారు? కావేరికి ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. అమ్మ కావేరి, ఈ అమ్మాయి పేరు చంద్రిక. నీకు వరసకి అక్క అవుతుంది. ఈ రోజు నుంచి తను రోజూ మన ఇంటికి వచ్చి నీకు చదువు చెప్తుంది. ఆ మాటలు విన్న కావేరికి చాలా సంతోషం కలుగుతుంది. కాని ఒక్కసారిగా అత్తయ్య గుర్తుకు రావడంతో మావయ్యతో, మావయ్య, అత్తగారికి విషయం తెలిస్తే ఏమన్నా ఉందా? మనిద్దర్నీ బయటకు నెట్టేస్తుంది. మీ అత్తగారు రోజూ బయటికి వెళ్తుందిగా, ఆ టైంలోనే ఈ అమ్మాయి వచ్చి నీకు చదువు చెప్తుంది. నువ్వేం కంగారు పడకు. అందుకు కావేరి సరే అని అంటుంది. ప్రతిరోజు కూడా చంద్రిక కావేరి ఇంటికొచ్చి చదువు చెప్తూ ఉంటుంది. అది కూడా అత్తగారు లేని సమయంలో. ఇంతకీ ప్రతిరోజు అత్తగారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కదూ. ఆమె ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో మీరే చూడండి. అత్తగారు మరికొందరు ఆడవాళ్ళందరూ కూర్చుని పేకాట ఆడుతూ చాలా సంతోషంగా సరదాగా కాలం గడుపుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. కావేరి చక్కగా చదువుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు కావేరి భర్త సురేష్ కావేరికి ఫోన్ చేస్తాడు. హాయ్ అండి, హౌ ఆర్ యూ అని అంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా, కావేరి, నువ్వేనా మాట్లాడుతుంది ఎస్, మీ ఓన్లీ టాకింగ్ టు యూ అని ఇంగ్లీష్లో మాట్లాడడంతో సురేష్కి ఏమీ అర్థం కాదు. తను కొంచెం ఆశ్చర్యంగా, నువ్వెలాగ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? నేను చదువుకోవడం మొదలుపెట్టానండి. అదంతా మావయ్య గారి దయ. ఈ సంవత్సరం నేను 10th ఎగ్జామ్ కూడా రాయబోతున్నాను. ఆ తర్వాత డిప్లొమా, ఆ తర్వాత బీటెక్ కూడా కంప్లీట్ చేస్తాను. ఇదంతా మావయ్య గారు నాకు చేసిన సపోర్ట్ అండి. ఆ మాటలు విని తను చాలా సంతోషపడుతూ, కావేరి, మనకు పెళ్లి జరిగిందనే మాటే గాని మనం సంతోషంగా ఏ రోజు లేము. అంతా మా అమ్మ కారణంగా. నీకు ఎవరూ లేరు, ఆస్తిపాస్తులు లేవు అని నన్ను నిన్ను దూరం చేసింది. ఇంకా ఇలా ఎంతకాలమో? మీరేమీ బాధపడకండి, మనక్కూడా మంచి రోజులొస్తాయి. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నేను మిషన్ నేర్చుకుంటున్నాను. మంచి మంచి మోడలింగ్ డ్రెస్సెస్ కూడా కుడుతున్నాను. చాలా బాగుంది కావేరి. సింపుల్గా నువ్వు బీటెక్ చేయడం కంటే కూడా మోడలింగ్ సైడ్ కోర్స్ నేర్చుకోవడం బెటర్. నేను చదువుకుంటూ అన్నీ చేస్తాను. మీరే చూడండి, ఇంకొక 2 సంవత్సరాల్లో అత్తగారు మనిద్దరికీ ఇంటి ముందు పందిరేసి గ్రాండ్గా పెళ్లి చేస్తుంది. అందుకు సురేష్ అవునని అంటాడు. ఇక అలా మాట్లాడుకున్న తర్వాత తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. తను మిషన్ నేర్చుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. తన మాట, తన వేషధారణ అంతా మారిపోవడంతో ఒకరోజు అత్తగారికి అనుమానం వచ్చి, ఏంటే, గత కొన్ని రోజులుగా చూస్తున్నాను, నీ వాలకమంతా మారిపోయింది. కట్టు మారింది, మాట మారింది. ఏంటి సంగతి? కావేరికి ఏం చెప్పాలో అర్థం కాదు.
ఇదంతా సినిమాల ప్రభావమే. మన కోడలిప్పుడు చదువుకున్నదానిలాగా భలే ఉంది కదా. ఎలుకతోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు. అట్లాగే మీ ముద్దుల కోడల్ని ఎంత సాధినా నాక్కూడా అలాగే ఉంటుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి కావేరి బాధపడినా కొంత సమయానికి అంతా మామూలుగానే అయిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. 10వ తరగతి పరీక్షల్లో మొదటి స్థానం కావేరికి రావడంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆమె ఫోటో పెద్దగా వేసి ఆ స్కూల్ గొప్పతనం గురించి కాన్వే చేస్తూ ఉంటారు. అప్పుడు కావేరి గురించి అందరికీ తెలుస్తుంది. అత్తగారికి కూడా విషయం తెలుస్తుంది. ఆమె చాలా కోపంగా, కావేరి, ఇదంతా ఎవరు చేశారు? అప్పుడు తన భర్త జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడే విషయం తెలుసుకున్న విలేకరులు, ఒక పెళ్ళైన అమ్మాయి, వయసులో పెద్ద అమ్మాయి, ఇదంతా ఎలా సాధ్యమైంది? 600కి 599 మార్కులు ఎలా అంటూ విలేకరులొస్తారు. అప్పుడు కావేరి మాట్లాడుతూ, నేనొక సాఫ్ట్వేర్ కంపెనీలో పని మనిషిగా పనిచేస్తున్నాను. అక్కడ పనిచేస్తున్న నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి మా అత్తగారికి ఇష్టం లేదు. అందుకే మేమిద్దరం దూరంగా ఉంటున్నాం. కానీ మా అత్తగారికి మావయ్యకి నేనంటే చాలా ఇష్టం. వాళ్లే నన్ను చదివించి మంచి పొజిషన్లో ఉంచిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకున్నారు. అందుకే మేం దూరంగా ఉన్నాము. నేను బాగా చదువుకొని ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను అంటూ అత్తయ్య మావయ్య గురించి గొప్పగా చెప్తుంది. ఆ మాటలు విన్న అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు. ఇక వాళ్ళందరూ కూడా వెంటనే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఇదంతా చేసింది మీ మావయ్య అయితే నా పేరెందుకు చెప్పావు? అత్తయ్య, మీ మంచితనం నాకు తెలుసు. మీరు నన్ను పైకలా తిడుతున్నా ఎంత ప్రేమగా చూసుకుంటారో నాకు బాగా తెలుసు. నేను చదువుకుంటున్న విషయం మీకు తెలుసు. మీరొకరోజు చూశారు కూడా. కాని ఏమీ తెలియనట్టుండిపోయారు. నేను ఫ్యాషన్ షోలో డిజైనర్తో మాట్లాడుతున్నప్పుడు మీరక్కడే ఉన్నారు. ఆమె ఫీజు కేవలం 1000 రూపాయలని మాత్రమే చెప్పినప్పుడు నాకర్థమైంది. అక్కడ మిగిలిన వాళ్ళందరూ నెలకి 8000 పే చేస్తుంటే నేను ఎందుకు 1000 రూపాయలు మాత్రమే ఇవ్వాలి అని అప్పుడు నాకర్థమైంది. మిగిలిన ఫీజంతా మీరు కడుతున్నారని. నేను పరీక్షల్లో బాగా చదువుకోకుండా ఎక్కడ ఫెయిల్ అవుతానేమో అని ముందుగా మీరక్కడున్న సార్లతో కొంచెం మాట్లాడి మా అమ్మాయిని కొంచెం చూసుకోండని రికమెండ్ చేసినప్పుడు నేను దూరం నుండి చూశాను. ఇవన్నీ ఎందుకత్తయ్యా? నేనంటే నిజంగా మీకిష్టం లేదా? అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ మాటలకి అత్తగారు ఏడుస్తూ, అమ్మా కావేరి, నేను నిన్ను పైకి తిట్టినా లోపల ఎంతగానో బాధపడతాను. ఎందుకంటే నేను బాగా డబ్బున్నదాన్ని. ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను నెత్తిన పెట్టుకుని చూస్తారు. నువ్వు నా ఇంటి కోడలు అని తెలిసిన వెంటనే చాలామంది నన్ను నానా మాటలు అన్నారు. కాని నేను బెట్టుగా ఉండి నీ చేత ఏదో ఒకటి చేయించాలి అనుకున్నాను. నిజానికి చాందినీని మాట్లాడింది మీ మావయ్య కాదు, నేను. కాని మీ మావయ్యతో అలా చెప్పించాను అని అంటున్న మాటలకు కావేరి ఏడుస్తూ తనని హత్తుకుంటుంది. అప్పట్నుంచి అత్తా కోడళ్ళు బాగా కలిసిపోతారు. కోడలు గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అత్తగారు మురిసిపోతూ ఉంటుంది. ఇక కావేరి తన యొక్క చదువు పూర్తి చేసుకుంటూనే ఫ్యాషన్ డిజైనర్గా చాలా మంచి మార్కులు కొట్టేస్తుంది. అలా ఫ్యాషన్ డిజైన్ చేస్తూ చదువుకుంటూ తన స్థాయిని పెంచుకుంటూ ఉంటుంది. ఆ సమయంలోనే గ్రాండ్గా సురేష్కి కావేరికి పెళ్లి జరుగుతుంది. సరిగ్గా 4 సంవత్సరాలు గడిచేలోపు తను ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్గా, అలాగే ఒక ఐటీ ఎంప్లాయీగా రాణిస్తూ ఉంటుంది. ఒక పల్లెటూరు అమ్మాయికి అత్తా, మామ, భర్త సపోర్టుంటే తను ఏదైనా సాధిస్తుంది అని కావేరి నిరూపించి చూపించింది. కావేరికి అలాంటి అత్తా, మామ, భర్త దొరకడం అదృష్టం. అలాంటి అత్తా, మామ మీకు దొరికితే కింద కామెంట్ చేయండి. మీ జీవితంలో మీ అత్తా, మామయ్య మీకు చేసిన ఉపకారమేంటో చెప్పండి. అలాగే మీకు ఇలాంటి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే కామెంట్ చేయండి.
Thanks for watching. Please subscribe our MGN Telugu channel. Thank you.